పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు చమురు రవాణాను అడ్డుకుంటూ ప్రపంచాన్ని వణికించిన ఇరాన్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేసే సరికొత్త డిజిటల్ యుద్ధానికి తెరతీసింది. కీలకమైన హర్ముజ్ వాణిజ్య మార్గాన్ని మూసివేయడంతో ఇప్పటికే పలు దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. చర్చలకు రావడం మినహా ఇరాన్కు మరో ఆప్షన్ లేదని ట్రంప్ హెచ్చరించారు. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గని టెహరాన్ ప్రపంచ దేశాల మరో బలహీనతపై దెబ్బ కొట్టేందుకు వ్యూహం రచించింది. అదే అండర్ సీ కేబుల్స్ వార్. హర్ముజ్ జలసంధి కిందుగా వెళ్లే అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలపై ఇరాన్ కన్నేసింది. సముద్ర గర్భంలో ఉన్న ఈ ఇంటర్నెట్ కేబుల్స్ వినియోగానికి గాను అంతర్జాతీయ టెక్ దిగ్గజాల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు తమ జలాల మీదుగా వెళ్లే కేబుల్స్ కు పన్నులు చెల్లించాలని, ఒకవేళ సహకరించకపోతే డేటా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తామని ఇరాన్ హెచ్చరించినట్టు అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ కేబుల్స్ పాడైతే వాటి మరమ్మతులు, నిర్వహణ హక్కులను కూడా తమ దేశీయ కంపెనీలకే ఇవ్వాలని ఇరాన్ రెవల్యూషనరీ డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇది మామూలు విషయం కాదు. ముమ్మాటికి అంతర్జాతీయ డిజిటల్ బ్లాక్మెయిలింగ్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ లో 95% కంటే ఎక్కువ ఈ సముద్రపు మార్గాల ద్వారానే సాగుతోంది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాల్లో ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అనే 2 ప్రధాన కేబుల్స్ ఇరాన్ జల ప్రాంతాల గుండానే వెళ్తున్నాయి. వీటికి ఏమాత్రం నష్టం వాటిల్లినా లేదా ఇరాన్ వీటిని బ్లాక్ చేసినా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, కమ్యూనికేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు స్తంభించిపోతాయి. ఇరాన్ కనుక ఈ డిజిటల్ బ్లాక్మెయిలింగ్ కు దిగితే దాని పొరుగు దేశాలతో పాటు భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు తీవ్రంగా దెబ్బతింటాయి. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్ల నుంచి యూరోప్ వరకు కనెక్టివిటీ కట్ అయితే క్రాస్ బోర్డర్ పేమెంట్లు, ఫైనాన్షియల్ ట్రేడింగ్ గంటల తరబడి నిలిచిపోతాయి. వీటితో ఆగిపోదు. సముద్రం కింద కేబుల్లకు ఏవైనా డ్యామేజ్ జరిగితే రిపేర్ షిప్పులు ఒకే చోట నిలిచి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇరాన్ నౌకలు కనుక అడ్డుకుంటే ఆ కేబుళ్లను బాగు చేయడం కూడా అసాధ్యంగా మారుతుంది. ప్రస్తుతం బయటకు వస్తున్న కథనాలు చూస్తే 1982 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ప్రకారం తీర ప్రాంత దేశాలకు తమ జిల్లాల్లోని కనెక్టివిటీపై షరతులు విధించే హక్కు ఉందని ఇరాన్ వాదిస్తోంది. ఈజిప్ట్ దేశం సయ్యూజ్ కాలువలో వసూలు చేసే ఫీజులను ఇందుకు ఉదాహరణగా చూపిస్తుంది. అయితే హర్ముజ్ అనేది సహజ సిద్ధమైన జలసంధి కావడం వల్ల ఇరాన్ వాదన చెల్లదని అంతర్జాతీయ చట్ట నిపుణులు చెబుతున్నారు. ఏది ఏవైనా చమురు సంక్షోభంతో మొదలైన ఈ పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ డేటా వ్యవస్థను బందీగా మార్చే స్థాయికి చేరింది. ఇరాన్ కనుక ఈ కేబులను కత్తిరించినా లేదా భారీగా పన్నులు విధించినా ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీ కుప్పకూలడం ఖాయమని అనిపిస్తుంది. దీనిపై అమెరికా మరియు ఇతర ఐరోపా దేశాలు ఎలా స్పందిస్తాయనేది ఉత్కంఠంగా మారింది.